హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి లాస్ట్గా మనం ప్రీవియస్గా మనం బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా? ఆ డౌన్లోడ్ చేసిన చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ సేవా సిటిఎన్ పోర్టల్ కావచ్చు, ఐజీఆర్ఎస్ కావచ్చు, ఇలా చాలా వెబ్సైట్ గురించి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్త వెబ్సైట్ గురించి నేను చెప్పబోతున్నాను. మీరు ఒకవేళ డెత్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ మిస్సింగ్ అయినా కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో క్యూఆర్ కోడ్ అనేది ఆల్రెడీ జనరేట్ అయ్యి ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నేను చిన్న చిన్న లూట్స్ అండ్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాను. ముందుగా ఏదైనా సెర్చ్ బార్ లేదా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లు CRSROGI అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి వేరే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. నేను యాజ్ యూజువల్గా మన PC లేదా కంప్యూటర్లో ఎలా అయితే చేసుకోవచ్చు, ఇలా మొబైల్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట అప్లై. ఇప్పుడు మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలా అనేది, ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూస్తాను చూడండి. ఇక్కడ యారో మార్క్ కనపడుతుంది కదా, యారో మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ జనరల్ పబ్లిక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనం PC మోడ్లో కన్వర్ట్ కావాలంటే ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనేది కదా, దాన్ని టిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మన డెస్క్టాప్ విండోకి అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మనకి 5 స్టేజెస్లో కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ మన రిజిస్ట్రేషన్ అనేది. జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. 6 అనేది చోట క్లిక్ చేసి మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అడ్రస్ అనేది వస్తుంది. అడ్రస్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఇండియాలో ఉండేటట్టయితే ఇండియా పైన క్లిక్ చేయండి. అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియాని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకునేసి మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ సబ్ డిస్ట్రిక్ట్ మీరు ఎక్కడ ఏమనేది కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఒకసారి కింద స్క్రోల్ డౌన్ చేసేసి మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి. మీరు విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ టౌన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ పిన్ కోడ్ నెంబర్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉండి బిల్డింగ్ నెంబర్ అనేది ఉంటే బిల్డింగ్ నెంబర్ అండ్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. లేదా మీ హౌస్ నెంబరు, స్ట్రీట్ నేము, లొకాలిటీ, పోస్ట్ ఆఫీస్, మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ అండ్ నేషనాలిటీ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ పైన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నేషనాలిటీ వచ్చేసి మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మోస్ట్లీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఓటీపీస్ అనేది వస్తాయన్నమాట ఆధార్ త్రూ ఆధార్. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన గ్రీన్ మార్క్లో కోడ్ ఈస్ వెరిఫై సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ప్లీజ్ అథెంటికేట్ యువర్ ఈమెయిల్ ఐడి చెప్పేసి అడుగుతుంది అనమాట. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం లింక్ అనేది చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి చూస్తుంది కదా, దాన్ని అయినా క్లిక్ చేసి మనం రిజిస్టర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ చూడండి బర్త్, డెత్, అది స్టిల్ బర్త్ అని చెప్పేసి చూస్తుంది కదా. చూసిన తర్వాత ఇక్కడ షోయింగ్ బర్త్ ఈవెంట్స్ అని చెప్పేసి కింద చూస్తుంది అనమాట. డ్రాఫ్ట్ అప్లికేషన్ అని చెప్పి చూస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ డ్రాఫ్ట్ అప్లికేషన్ అంటే మనం జస్ట్ ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఇంటర్నెట్ వల్ల లేదో ఏదైనా ప్రాబ్లం వల్ల మనకి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే మనం డిస్కనెక్ట్ చేసామో అప్లికేషన్ని అక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ రిజెక్టెడ్ అప్లికేషన్స్ అని చూస్తుంది కదా, ఇక్కడ అంటే మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది అనమాట. అప్లికేషన్ ఫర్ వెరిఫికేషన్ అంటే సక్సెస్ అయ్యిందా లేదా అని కూడా ఇక్కడ చూస్తుంది. అండ్ సెర్చ్ అంటే మన అప్లికేషన్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెర్చ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ రిసీవ్ అంటే మన ఫైల్ అనేది
సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కొంచెం ఛార్జ్ అనేది చేస్తారు, 10 to 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలా ఏమనేది మీకు చూస్తాను చూడండి. ఇక్కడ హోమ్ బర్త్ డెత్ అడాప్షన్ ఉంది కదా, బర్త్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ బర్త్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ బర్త్ సర్టిఫికేట్ ఉంది, మిస్సింగ్ అయ్యింది, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా చేసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, సబ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, మీరు విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ రిజిస్ట్రేషన్ యూనిట్ అని చెప్పేసి మనకి లాస్ట్ మీ బర్త్ సర్టిఫికేట్ పైన ఉంటుంది అనమాట. ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేశారు ఫ్రమ్ టు అని చెప్పేసి ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి చూస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్, అది కూడా ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అంటే వాళ్ళ ఆధార్ నెంబర్, వాళ్ళ మేల్ అయితే మేల్స్, ఫీమేల్ అయితే ఫీమేల్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ పైన క్లిక్ చేయండి. మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. డిస్ప్లే అయిన తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ స్టిల్ బర్త్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా వస్తాయి, అది నేను నెక్స్ట్ వీడియోలో అనేది కూడా చెప్తాను మీకు ఎలా చేసుకోవాలనేది. అండ్ చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయన్నమాట. లీగల్ ఇన్ఫర్మేషన్, స్టాటికల్ ఇన్ఫర్మేషన్, లీగల్ ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, స్టాటికల్ ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్ అనేది ఈ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. అండ్ డెత్ కూడా సేమ్ అనమాట, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పాత ఏమన్నా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మన సెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అడాప్షన్ చేసుకోవాలా ఎవరినైనా అనుకుంటే రిపోర్ట్ అడాప్షన్ పైన క్లిక్ చేయండి. ఎవరైతే అడాప్షన్ చేసుకున్నా అది ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇంతకుముందు మనం మీ సేవా సిటీ అండ్ పోర్టల్ అండ్ IGRS అలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అది లేకుండా ఇప్పుడు మనం ఇక్కడి నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను రిజిస్ట్రేషన్ వరకు చెప్పాను అనమాట. నేను ఎలా అప్లై చేసుకోవాలా ఏమనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనం బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్ని ఎలా అప్లై చేసుకోవాలా, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఎక్కడ అప్లై చేయాలా అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.